మైండ్లో ఒకటి పెట్టుకోండి, దిస్ ఈజ్ ఆర్గానిక్, దానికి తగ్గట్టే ఉండిద్ది అనమాట. రెడ్ దోస్ కావాలా, వైట్ దోస్ కావాలా, బ్లాక్ దోస్ కావాలా, గ్రీన్ దోస్ కావాలా? లేదు, నాకు ఫస్ట్ స్మెల్ చూసినప్పుడు మనకు విజయవాడ గుంటూరు బిర్యానీ స్మెల్ వచ్చి చూడు పైన నెయ్యితో. మేడం సార్, మేడం అంతే. మొత్తం అలాగా 777 అయింది. హాయ్ బాయ్, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా బషీర్ గారు కాకినాడ నుంచి వచ్చినప్పటి నుంచి ప్రెగ్నెంట్కి వచ్చిన కోరికలన్నీ వస్తున్నాయి అనమాట. అడు అదేంట్రా అంత మాట అన్నావు? ఏం కావాలని అడుగుతాడు గైస్. అయితే వారధి ఫార్మ్స్లో నాకు టిఫిన్స్ కావాలి అన్నాడు. అక్కడే ఎందుకు, ఇక చాలా ఉన్నాయిగా. లేదు, అక్కడే తినాలి. ఆర్గానిక్స్ అంటే రకరకాలుగా చెప్తున్నారు, చీపుర్లు అంటున్నారు. అవన్నీ చూసి ఒకసారి ఎలా ఉందో. ఇది మా బషీర్ గారు అడిగిన కోరికే కాదు, మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడిగారు. రీసెంట్ గా మన కుమారి ఆంటీ వీడియో కింద కూడా చాలా కామెంట్లు వచ్చినాయి. అయితే నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను, చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నేను ఎంటర్ప్రీనరే, ఆవిడ ఎంటర్ప్రీనర్, అంటే బిజినెస్ లో ఉన్నాం, ఫుడ్ బిజినెస్ లో. దట్టు ఇప్పుడు నేను చేసిన కానీ నుంచి ఏదైనా అంటే మనకేమో బాగుంటే నోట్లో ఎక్స్ప్రెషన్ ఆగదు, బాగోపోతే మాట ఆగదు. కబుక్కుని ఏదన్నా నచ్చలేదు, బాగాలేదన్నాను అనుకో, ఎక్కడ మళ్ళీ అదిగో నీకు బిజినెస్ ఉంది కాబట్టి పార్షియాలిటీ చూపిస్తున్నావా అంటారేమో అని చెప్పేసి ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఖచ్చితంగా అంటారు మీరు. అయినా సరే ఉన్నది ఉన్నట్టు చెప్తా. నేను బిజినెస్ చేస్తున్నప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అన్న విషయం మర్చిపోతా. నేను ఎప్పుడైతే ఒక ఫుడ్ వ్లాగ్ చేస్తున్నప్పుడు నేను ఎంటర్ప్రీనర్, ఒక బిజినెస్ చేసేవాడిని మర్చిపోతా. దానికి దీనికి లింక్ చేయను నేను వీడియోలో. కాబట్టి ఇది మణికొండ అనే ఏరియాలో ఉంటుంది అనుకుంటా. మాకు ఇక్కడ నుంచి ఒక 40 minutes చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి చీపుర్లు ఎలా ఉన్నాయో చూసేసి అక్కడికి వెళ్ళి తిని రేట్లు ఎలా ఉన్నాయి, ఆ ప్లేస్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా. అలాగే మా బషీర్ గడికి ఒక చీపురు కూడా ఇద్దాం అక్కడ. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, నేను పెట్టింది సార్. ఇప్పుడే వచ్చాం వారధి ఫార్మ్స్ కి. రాత్రి మాటలు కూడా అంత రెడీ అవుతారా? నేను చూడు ట్రాక్, టీ షర్టు, మీరు కూడా షర్టు, జీన్స్ ప్యాంటు. పదరా తీర్చుకో కోరిక, తిను వెళ్ళి. టు న్యూ కిచెన్ రావడం పిండి రూపుతూ కనిపిస్తుంది ఇలా. అదిగా నీ చీపురి. అది వారం రోజులు 4 గంటలు. ఈ చీపిని మేము 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి ఊడవడానికి, ఇంకోటి దోశలకి. దీని లైఫ్ స్పాన్ మాత్రం 4 గంటలు మాత్రమే. ఇవి ఈ వీకెండ్ కి 4 గంటల ఏం చేస్తారంట, పడేస్తారేమో. పట్టుకెళ్తావేంటి? తీసుకెళ్ళరా గుర్తుగా, వారధి ఫార్మ్స్ గుర్తు. ఇంత అలా కాకినాడ వెళ్ళాక చూద్దు కానీ, గుర్తు వచ్చినప్పుడల్లా చీపురు చూద్దు కానీ. అడుగుతాను, అడిగిపోవాలి. అప్పుడప్పుడు దోశల మీద పుల్లలు కూడా వచ్చేస్తుంటాయి. చెట్ల మీద ఇలా లైట్లు బాగా పెట్టారు. ఇలా హడావిడి ఇలా ఉంది. ఇలా లోపల రాగానే ఇక్కడ టేబుల్ ఇలా కొంచెం ఇటు తిరిగితే ఇది మొత్తం లోపల కిచెన్. ఇక్కడ కూర్చొని భోజనాలు చేయొచ్చు, టిఫిన్లు చేయొచ్చు అనమాట. ఇక ఇందులోకి వెళ్ళాలంటే చెప్పులు ఇప్పాలంట మా బషీరు. దరిద్రం. ఏంది పరువు పోయిందిగా. ఇక్కడ ఇలా స్టోర్ ఉందన్నమాట. పసుపు, కారం, అదే రెడ్ రైస్, బహుపురి రైస్ కేజీ అనుకుంటా. కేజీ 120 రూపాయలు. ఇలా ఉన్నాయి మొత్తం. అరే ఇదేంట్రా, కోళ్ళకు పెడతాంగా మనం, అదేనా? సజ్జలు కోళ్ళకు పెట్టేదేగా, జొన్నలు, చాలా ఉన్నాయి. ఇదంతా ఆర్గానిక్ సంబంధించింది. ఇంకా మొత్తం కిరాణా ఉందిరా ఇక్కడ. ఫార్మ్స్ మామూలు కిరాణా, పెసరపప్పు, నార్మల్ కిరాణా కాదు, ఆర్గానిక్ కిరాణా. అదేలే, ఏదైతే కిరాణా అంటే నవ్వుతారేంట్రా, కిరాణా వేస్తున్నారేంటి? ఇదిగోండి గ్రౌండ్ నట్ ఆయిల్స్. ఇది ఆయిల్ ఎంతో చూద్దాం సరదాగా రేట్ది. 1 లీటర్ ఆయిల్ 650 రూపీస్, 515 రూపీస్. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ ఆయిల్తో, ఈ వేరుశనగ ఆయిల్తో పచ్చడి పెట్టమని కామెంట్లు పెడతారు. అప్పుడు మనం పచ్చడి రేట్ ఎంత పెట్టాలి? పెట్టడం ప్రాబ్లం లేదు, దానికి తగ్గట్టు అమ్మే రేటు పెరుగుతుంది. వదిలేస్తున్నాం. సోపు కాదు, సోపులు కూడా ఉన్నాయా? ఓరి పపాయా సోపా. అరే కింద పడేసావు. ఏమండి మీరు వీడియో చూస్తే మాత్రం ఇది అడ్రస్ చెప్తాను కాకినాడలో. ఇది కొంచెం ఖర్చులకి ఇవ్వాలి మీరు. వారధి ఫార్మ్స్ అని బోర్డు కూడా వేసి, బోర్డు కాదు, సోపులు కూడా. గోట్ మిల్క్ సోపా. ఇదేంటి ఇది నల్లది ఇందులో? కాటిక. అరే కేసరి. ఒకటి జోబులెట్ చెప్తా.
సరదాగా ఏంటి నువ్వు జోక్ సరదా నవ్విద్దామని అంతే. నాకు అలాంటి వాళ్ళం కాదు మేము. ఇదేంటిది టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిలా? ఓకే, ఎసెన్స్ మనకి ఎందుకు ఆర్గానిక్లో. చాలా స్వీట్లు డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా ఉన్నాయి. ఎంత ఇది? పావు కేజీ 240 రూపాయల డ్రై ఫ్రూట్ లడ్డూలు. మరి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోతారు కదా, డెలివరీ ఛార్జీలు ప్యాకింగ్ ఛార్జీలు ఏమి ఉండవు కదా. ఐటమ్స్ తక్కువ అంట వేసిన ఐటమ్సా? మనం 10 ఐటమ్స్ వేస్తాం. సర్లే. సున్నిపిండితో లడ్డు. సున్నిపిండి అయినా తెలియదు నాకు. సున్నుండలే. సున్ని లడ్డు అంటే సున్నుండలే అయి ఉంటుంది. ఇదేమో ఏంటి కొబ్బరి. రే కావాలరా నాకు. వలి ప్లీజ్ రా, కొబ్బరి లడ్డు కావాలి. తీసుకో. కొబ్బరి ఉండలు ఇష్టం రా నాకు. తీసుకో. కొనుక్కో. ఏం కావాలి? నాకెందుకు చెప్తున్నావు? దాల్చిన చెక్క. అబ్బో పంచి పట్టుకుంటే ఎందుకు రావాలి? ఎన్ని తిన్నావు? ఎన్ని కొన్నావు? మా వారి దాకా కొనాలి. నింపేయాలి ఇదంతా. వారది అక్క. మరి ఆవిడ పేరేంటి తెలియదు నాకు. నేత్ర. ఓకే. అరే చింతపండు కూడా ఆర్గానిక్ అనుకుంటా. ఆర్గానిక్ చింతపండు. మామూలుగా ఉండవు, అన్నీ ఆర్గానిక్. ఓకే, చింతపండు మొన్నే కొన్నాను రా అనవసరంగా. నీ డౌట్ ఏంటి? ఖర్జూరం కూడా బ్రాండ్ వేసి నమ్మేస్తున్నారు. ఉండకూడదు ఖర్జూరం బ్రాండ్. అరే చాలా మంచిరా. మజ్జువల్ డేట్స్ అంటే ఎంత ఉందో చూడు. డేట్ ఎంత చూసుకుందాం? 1000 రూపాయలు. జాగ్రత్త పెట్టామా అక్కడ? వద్దు పెట్టే. అంటే వాటి కాస్ట్ అలానే ఉండిద్ది. అది చాలా ఫేమస్. తక్కువే అంటావా? అర కేజీ ఆర్గానిక్ రా. దుబాయ్ ఆర్గానిక్. దుబాయ్ నుంచి వచ్చి కాదు, దుబాయ్ నుంచి తెప్పించి. సరే పెద్ద టిఫిన్ చేసేద్దాం ఇంకా. ఓకే చాలా అయితే సరే. ఓకే వేసే బిల్ అయిపోయి. ఓకే అన్నీ వచ్చినాయా మనం ఇచ్చినాయి అన్నీ? నీకు ఏ దోశ కావాలి? రెడ్ దోశ కావాలా, వైట్ దోశ కావాలా, బ్లాక్ దోశ కావాలా, గ్రీన్ దోశ కావాలా? గ్రీన్ లేదురా. మీకేం కావాల్సి ఏం కాదు. పంపించేసే అన్ని అర్జెంట్గా. కార్యక్రమం కారు తాళం ఇచ్చే. అదే బాబు ఇచ్చిన టిఫిన్ ఆర్డర్ ఇచ్చిన టిఫిన్స్ అన్నీ వచ్చినాయి. వరుసగా ఒక్కొక్కటి ట్రై చేద్దాం. రెడ్ దోశ ట్రై చేద్దాం. రెడ్ ఆనియన్ దోశ. రెడ్ ఆనియన్ దోశ. ఓ మై గాడ్. రెడ్ ఆనియన్ దోశ. రెడ్ ఆనియన్ దోశ. దోశ 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 దోశ. No, this is dosha. Hello, that's not dosha. It's dosa. It's dosha only. But it's dosha only. Dosha. దోశ వారధి ఫార్మ్స్. ఓవర్ యాక్టింగ్ చేయి. అరే మేడమే చెప్తే దోశ ఆవిడ చెప్పారండి వీడియోలో. అయితే పర్లేదు, వీడియోలో చెప్తే మీరు ఎక్కడ ఏమన్నా కామెడీ చేస్తున్నారు? కామెడీ కాదు. టేస్ట్ చూద్దాం. రెడ్ దోశ. రెడ్ దోశ. దోశ వేడి వేడి పెనము మీద ఒక్క గరిట పిండి వేసి చుట్టు 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 తిప్పి. చాలా కళ్ళు ఉన్నారా నీలో? దోశ. అది చూసావా వీడియో? దోశ. పల్లీ చట్నీ. రోటి టమాటా చట్నీ. అవునా? తెలిసిపోతుంది కదా, కచ్చా పచ్చగా ఉంది కదరా. మీరు నిజంగా చెప్తున్నారు ఊరికే చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లా. టేస్ట్ చూస్తున్నా. బాగుంది కానీ ఆర్గానిక్ తెలిసిపోతుంది. తినండి, ఇది ఆర్గానిక్ అని తెలిసిపోతుంది. తెలిసిపోవడం ఏంటి? నిజమే తెలిసిపోతుంది అంటావు ఏంట్రా? అదే నార్మల్ దానికి ఆర్గానిక్ దానికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ ఆర్టిఫిషియల్ది బాగా టేస్ట్ ఉంటుంది. ఇది హెల్దీ కాబట్టి కొంచెం అటు ఇటులో ఉంటుంది కానీ బాగుంది. అంటే ఇది రెడ్ ఆనియన్ దోశ కదా. ఇది టమాటా టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. బాగుంది చాలా బాగుంది టేస్ట్. చని తిన్నావా? టమాటా చట్నీ సూపర్ ఉందిరా. నేను ఇది చాలాసార్లు ఆర్డర్ పెడదామని ట్రై చేశాను కానీ మన సైడ్ లేదు, రావట్లేదు. బేసిక్గా మైండ్లో ఒకటి పెట్టుకోండి, దిస్ ఈజ్ ఆర్గానిక్. దానికి తగ్గట్టే ఉండిద్ది అనమాట. సూపర్ టేస్ట్ అయితే. ఉప్మా పెసరట్టురా బషీరు. టేస్ట్ చూద్దాం. ఉప్మా మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యలో నుంచి తీసుకుంటున్నా. ఇది కూడా ఆర్గానిక్కే. ఇది రెండు కలుపుకొని. ఏంటిది తినేసావా? తినేసా. బాగుందా? నిజంగా చెప్తున్నావా? నిజంగా చెప్తున్నా. నాకు ఈ టేస్ట్ పెసరట్టు ఎక్కడో తిన్నట్టు గుర్తు బాగా. చిన్నప్పుడు మా ఊర్లో తిన్నాను. ఆ టైప్ వచ్చింది సూపర్ అసలు. నేను టేస్ట్ చూస్తున్నా. నిజం బాగుంది. ఆ రెడ్ దోశ కన్నా ఇది చాలా బాగుంది. బషీర్ బాగాలేదు అంటున్నాడు. లేదు బాగుందంటే ప్రమోషన్ అని పెట్టడం అలవాటు కింద కామెంట్లో. ఆవిడకి ప్రమోషన్ అవసరం లేదు. బేసిక్గా ఆన్లైన్లో ఇలా ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరికి కూడా ప్రమోషన్లు అవసరం లేదు. ఏదో మేము సరదాగా మీరు అడిగారని చెప్పేసి మా బషీర్ గారు
కోరిక మేరకు చెప్పేసి వచ్చాము. కానీ ఉప్మా దోశ మాత్రం, పెసరట్టు ఉప్మా మాత్రం చాలా బాగుంది. రెండు మిక్స్ చేసుకుని తింటే పల్లీ చట్నీని, టమాటా చట్నీ తిరిపోయి. గీ కారం వైట్ దోశ, గీ కారం వైట్ దోశ అంటే ఇలా తీసుకుని కారం, ఇది కూడా ఆర్గానికే కదా. అరే ఇక్కడ అన్నీ ఆర్గానికేరా, మళ్ళీ ఆర్గానికేనా అంటావేంటి? ఎస్, సారీ, మై మిస్టేక్. నేను తిన్న గీ కారం దోశల్లో టాప్ 3లో పక్క ఇది ఉంటుంది వెళ్ళి. అసలు ఆ గీ స్మెల్ చూడు తిన్న తర్వాత. చాలా బాగుంది. నవ్వులు అబ్బా, అరే గీ కారం తిన్నా. నేను తిన్నాను రా బాబు గీ కారం. గీ నీకు నచ్చదు? గీ అసలు నచ్చదు. మేడం సార్, మేడం అంటే గీ కారం దోశ మాత్రం తోపం, చాలా బాగుంది, సూపర్ ఉంది. చేస్తున్నారు బయట కొన్ని హోటళ్ళు గీ కారం దోశ అని. అరే మర్చిపోయాను, ఆ గీ కూడా వీళ్ళ దగ్గరదే వాడతారంట. అది ఎవడు అడిగాడు ఇప్పుడు? నేను చెప్తున్నాను రా, ఫ్రీగా ప్రమోషన్ చేసేస్తున్నా వాళ్ళకి. ఎవడు అడిగాడు వెళ్ళండి? అడగలేదు, అడిగిన దానికి చెయ్యి. నేను అడిగాను వాళ్ళని. ఎందుకు అడిగావు? ఏ గీ వాడతారని తెలియాలి కదా జనాలకి. ఎందుకు? ఆవిడ చెప్తున్నారు ఆల్రెడీ, నువ్వు చెప్పకర్లా. పొంగలు దానిపైన గీ చూడండి, ఎంత గీ ఇస్తారు. ఆర్గానిక్ సాంబార్ ఎక్కువ ఏమన్నారని మీరు ఏమన్నారు? గీ అరే ఇది ఏంటిది? కొర్రలతోనా? కొర్రలతో పొంగల్. కొర్రల పొంగల్ నాకు ఎందుకో ఇది అటు ఇటు దెబ్బేస్తుంది ఏమనిపిస్తుంది కొర్రలతో పొంగల్ అంటే. 200% దెబ్బేది. పొలావ్ స్మెల్ వస్తుందండి, నెయ్యి వేసిన పొలావ్ స్మెల్. నిజం, టేస్ట్ చేసి చెప్పరా. బాగుందిరా, అర్థమైపోతుంది చూస్తుంటేనే. చాలా బాగుందిరా. ఏంట్రా ప్రమోషనా? చెప్పు ఉన్నావు కదా. ఒట్టుగా బాగుందిరా, చాలా బాగుంది. అసలు మొత్తం ఆ గీ స్మెల్ బా, గీ హైలైట్ చేస్తుంది. ఆర్గానిక్ కదా, వాళ్ళు కొర్రలతో అన్నమే తినలేము మనం. పొంగల్ చేశారు అలా ఉండదు అనుకున్నాను, కానీ మస్ట్ ట్రై ఐటమ్, మస్ట్ ట్రై ఐటమ్ ఇదైతే. బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం నీళ్ళు ఎక్కువైన బిర్యానీ లాగా. మిరియాలు వేస్తారు కదా, మిరియాలు, రైసు, ఎసరు వేసిన రైసు, అదే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఫ్లేవర్ కొంచెం కలుస్తుంది. బిర్యానీ ఎసరేస్తారు. ఫ్లేవర్ లేదు, నాకు ఫస్ట్ స్మెల్ చూసినప్పుడు మనకు విజయవాడ, గుంటూరు బిర్యానీ స్మెల్ వచ్చి చూడు పైన నెయ్యితో ఆ స్మెల్ వచ్చింది. టేస్ట్ అయితే పీక్స్ ఉంది. ఇది పొంగల్లో సాంబార్ వేసుకుని తినాలి, బాగుంటుంది. ఇది పొంగల్ కాదు, ఇది బిర్యానీ. గుంటూరు బిర్యానీ ఇది. అలాగే ఉంది కదా టేస్ట్. గుంటూరు బిర్యానీ అసలు గుట్లేదు. కట్టా వేసుకుని తిన్నట్టుంది, వాళ్ళు వేసుకుని తింటే సాంబార్. ఇప్పుడు నేను కట్ట ట్రై చేస్తాను అయితే. కట్ట విత్ పెసరట్టు. బేసిక్ ఇది అలా ఇలా ఎవరు తినరేమో. ఒక్కసారి తినరా. బాగుంది సాంబార్, బాగుంది, చాలా బాగుంది సాంబార్. ఏంటన్నావు? ఇలా ఎవరు తినడేమో సాంబార్ వేసుకుని. కాదంట, అవునా? తిని ఫస్ట్ పప్పు వేసుకుని తింటారు. పప్పు చారు సూపర్ ఉంది. సాంబార్ కాదు, మన ఇంట్లో చేసే పప్పు చారు అది. చూడు, తాగు. సేమ్ అమ్మ చేసి చూడు పప్పు చారు, ఆ పప్పు చారు అది. 4 ఐటమ్లో టాప్ వచ్చేసరికి పొంగలే. నేను చెప్తా స్టెప్ బై స్టెప్. ఏదైతే ఫస్ట్ తిన్నామో దాన్ని ఫోర్త్, ఏదైతే సెకండ్ తిన్నామో దాన్ని థర్డ్, సెకండ్ తర్వాత థర్డ్ తిన్నామో సెకండ్, లాస్ట్ తిన్నామో ఫస్ట్. ఎగ్జాక్ట్గా దాని తర్వాత ఒకటి కానీ కొద్ది స్టెప్పులు పెరుగుతున్నాయి. ఆ పొంగల్ తినలేదు. తినడం అలా తిన్నాము. వీడు ఏదో గీ తిండు, అందుకనే పొంగల్ తినలేదు. పొంగల్ గీ లేకుండా పెడతాను రా బషీర్. బాబాయ్, పూరి అడిగాం. పూరి ఎక్కువ వీడియోలో కనిపిస్తుంది కదా అని. పూరి లేదంట. ఎందుకు లేదు? ఆ బంగాళదుంపలు ఆర్గానిక్ దొరకలేదని చెప్పారు అక్కడ. ఇంకోటి అది ఏంటిది, పైనాపిల్ జ్యూస్ అడిగాం. ఆ పైనాపిల్ జ్యూస్ కూడా లేదంట. ఎలా ఉంది? అయితే చాలా బాగుంది, కానీ కొంచెం రేట్లు బేసిక్గా అంతే హైదరాబాద్లో రా. ఓకేలే, ఇదిగోండి రేట్లు రేట్స్ అంటే ఇంకంతే. ఈ రేట్లు చూపిస్తాను చూడండి. రెడ్ రైస్ ఆనియన్ 55. దోశ రేట్లు ఎలా దోశ రేట్లు ఎలా ఉన్నాయి తెలుసా హైదరాబాద్లో? నీకు 90 రూపాయలు తక్కువ లేదు దోశ. ఇలాంటి పెద్ద పెద్ద హోటల్లో 55 రూపాయలు దోశ. 55 రూపాయలు. మన ఊర్లోనే ఉంటాయి కదరా, అందులోనే ఆర్గానిక్. కొర్ర పొంగల్ సూపర్ ఉందరా.
కొర పొంగల్ మాత్రం హైలైట్ ఉందిరా. అదెంత? ఫస్ట్ ప్లేస్ ఇస్తాం దానికి. అది 95. కొంచెం ఓకే పర్లేదు. వైట్ రైస్ గీ కారం దోశ 75 బాగుంది. టేస్ట్ బాగుంది. రేట్ 75. ఉప్మా పెసరట్టు 75. ఇది కూడా బాగుంది. నాకు అది చాలా వర్తుంది, ఎందుకంటే అందులో గీ లేదు కాబట్టి. అరే చాలా బాగుందిరా. అది గీ లేదని నచ్చింది అడిగి. మొత్తం ఓవరాల్ గా 300 అయింది టిఫిన్స్ కి. మేము బిల్ ఏది దీని బిల్లు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. దీనికి ఏమో 377 ఎంత అయింది. అవి ఇంటికి వెళ్ళి టేస్ట్ చూద్దాం. 175 కొబ్బరి లడ్డు 165 మొత్తం అలాగా 777 అయింది. భారతీ ఫార్మ్స్ నుంచి డైరెక్ట్ DLF కి వచ్చాం. DLF కలకల్లా ఆడిపోతుంది ఈ రోజు. ఎప్పుడు ఆ బెలూన్స్ మాత్రం కనబడతాయి. వదిలేస్తాను రా కొన్ని. వదిలే డబ్బులు ఇచ్చేసి. దాన్ని మాత్రం నా పేరు చెప్పు, చాలా గొడవలు అయిపోతాయి, చాలా వరస్ట్. బసిరిగాడి శాండీ టిఫిన్ చేశాక ట్రిపుల్ చాక్లెట్ కావాలి తింటాను అంటే వచ్చామన్నమాట మేము అందరం కలిసి. ఇక్కడ DLF లో బర్గర్ నైట్స్ అని ఏదో ఉంది, అక్కడ ఆగాం. ఏంటి అలా ఇచ్చారు? దానిపైన ఏవో వేస్తారు కదా, ఈ ఎలా తినేస్తారు శాండీ బాబు? నాకు అర్థం కాదు. ఎలా ఉంది? తిను. తింటావా? తింటావా? ఆడోళ్ళే తింటారు, వాళ్ళకే ఇష్టం. ఎందుకో నోరంతా రకంగా అయిపోద్ది తింటే. అంటే ఆడోళ్ళు ఇది చేయడం కాదు, నాకు నచ్చదు అంతే. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.